And the Pharisees have got very sharp eyes. అయితే చాలా పదునైనటువంటి తీక్షణమైన చూపండి ఈ పరిసయ్యులది. Do you have sharp eyes? పదునైన కళ్ళు నీకున్నాయా? Not to look at yourself, but to look at other people. ఇతరులను చూసేటువంటి తీక్షణమైన చూపులు ఉన్నాయి. Everybody you see, you're always checking up. ప్రతి ఒక్కరు కూడా దుర్బిణి వేసి పరీక్షిస్తూ ఉంటాడు. To find something to criticize. వీడు ఎక్కడ పట్టుకోవాలా అని చూస్తూ ఉంటాడు, ఎంటుకన్నా దొరుకుద్దని. Some people, whenever they see a sister, the first thing they check is she wearing some ornaments? మొట్టమొదటిగా ఒక స్త్రీని చూసామనుకోండి, ఏమైనా ఆభరణాలు ధరించి ఉందా? Some group of Christians like that. కొంతమంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. They've got very sharp eyes. తీక్షణమైనటువంటి చూపులు. What type of sari is she wearing? ఏ రకమైన చీర కట్టింది ఈ రోజు? What is the make of that car he is driving? తర్వాత మరి ఎటువంటి కారు ఈయన వేసుకుని వచ్చాడు? This is the Pharisees. పరిసయ్యులంటే వీళ్ళు always looking, nothing to do with spirituality, something to criticize. ఆత్మీయతకు అసలు తావు లేదు, కానీ ఎవరినో పట్టుకొని వాడిని విమర్శించాలి. They go to somebody's house and they are checking, is there some luxurious item in this house which is unnecessary? ఏదైనా ఒక ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ సుఖభోగాలతో కూడినటువంటి సౌకర్యమైనటువంటి ఏమన్నా వస్తువులు ఉన్నాయా? Why are you bothered? He didn't take money from you to build his house. ఎందుకంటే తన ఇల్లు కట్టుకోవడం కోసం నీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదండి. But you know, there are many Christians like that. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. They got very sharp eyes. ఎంతసేపటి కూడాను తీక్షణమైన చూపులే. So the Pharisees were looking to see these disciples how they are washing their hands. అందుచేత ఇక్కడ ఈ పరిసయ్యులు కూడాను ప్రభు శిష్యులు ఏ విధంగా చేతులు కడుక్కుంటున్నారో గమనించారు.